ఈ జన్మ ఎందుకు వచ్చింది? మనం ఇంతకుముందు జన్మలలో చేసినటువంటి పనుల యొక్క ఫలితంగా ఆ ఫలితాలను మనం అనుభవించి తీరాల్సిందే. చెడు పనులు ఏవైనా ఇంతకుముందు జన్మలో చేశామనుకోండి, ఆ చెడుకు సంబంధించి మనకి జీవితంలో ఏం దొరుకుతుందంటే దుఃఖం. పోయిన జన్మలో మనం మంచిని చేశామనుకోండి, ఈ జన్మలో మనకేం దొరుకుతుంది? సుఖం. అంటే పుణ్యము వలన సుఖము, పాపం వలన దుఃఖం. ఇవి తప్పకుండా జరిగి తీరుతాయి, వచ్చి తీరుతాయి. మరి అసలు నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు, నేను ఏమి పని చేయకుండా ఉంటాను అంటే అది ఎవరికి సాధ్యమయ్యేది కాదు. మీరు పని చేసి తీరుతారు అంతే. ఒకసారి జన్మనెత్తిన తర్వాత మీరు పని చేసి తీరాల్సిందే. కాబట్టి ఎలాంటి పనులు చేయాలనేది మీరు ఆలోచించుకోవాలి. అంటే పాపం చేయకుండా ఉంటే అప్పుడు మన యొక్క పూర్వజన్మల యొక్క కర్మల ఫలితాలు క్షీణించి అవి ఎప్పుడైతే జీరో అవుతాయో, అంటే మన జన్మల యొక్క బ్యాంకు ఖాతాలో అక్కడ మంచి ఉండదు, చెడు ఉండదు. ఇది బ్యాంక్ బ్యాలెన్స్. మనం ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేయము, డబ్బులు తీయమనుకోండి, అన్ని అప్పుడు ఏమవుతుంది? బ్యాంకు ఖాతా జీరో అయిపోతుంది. అప్పుడు జన్మరాహిత్యం అనేది మనకు కలుగుతుందంటే ఇక మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఎప్పుడైతే ఈ పుట్టుక మరియు మరణం, జన్మ ఎత్తడం, మళ్ళీ చనిపోవడం, కర్మలు చేయడం, ఆ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడం, ఇవి ఎప్పుడైతే పూర్తిగా క్షీణించి జీరో అవుతాయో అదే మోక్షం.